వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది. ఇదైతే హెవీ లైసెన్స్ ఎట్లా తీసుకోవాలో నేను చెప్తాను మీకు. నేనైతే ఇప్పుడు నాగోల్ ఆర్టీఓలో ఉన్నాను. ఈరోజు నా టెస్ట్ ఉంది, డ్రైవింగ్ టెస్ట్ ఉంది. అంటే ఇప్పుడు నేను బస్ నడిపియాలో లారీ నడిపియాలో తెలియదు. ఇంకా అవి నడిపిస్తే మనకైతే హెవీ లైసెన్స్ అయితే వస్తుంది. సో దీని ప్రాసెస్ ఏంది, ఎలా ఉంటుందో నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. సో నా డ్రైవింగ్ టెస్ట్ అయిపోయాక దాని ఎలిజిబిలిటీ ఏంది, ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి ఏంది అనేది నేను మొత్తం చూపిస్తాను నేను మీకు. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి గాయస్. నేను వీడియో కంటిన్యూ చేస్తాను. డ్రైవింగ్ టెస్ట్ ఉంది నాది. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు ట్రాక్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ట్రాక్ ఉంది. సో మనం అయితే కార్ డ్రైవింగ్ చేస్తాం, అప్పుడు కార్ లైసెన్స్ వచ్చినప్పుడు ట్రాక్ ఉంటుంది కదా. సో అట్లనే లారీ నడిపడానికి కూడా ట్రాక్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇలా ఒక ట్రాక్ ఉంటుంది. ఈ ట్రాక్లో మనం అయితే లారీ అయినా బస్ అయినా మనకి ఏది ఇస్తారో అది నడిపించాలి. అది నడిపించినాక నేను చూపిస్తాను మీకు ఎట్లుంటుంది. అసలు హెవీ లైసెన్స్ అంటే ఏంది, హెవీ లైసెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్ నడపాలనుకుంటున్నారు అనుకోండి, లేదా లారీ నడపాలనుకుంటున్నారు. అయితే మీకు కావాల్సింది కంపల్సరీ లైసెన్స్ కావాలి. దానికి కూడా ఒక లైసెన్స్ ఉంటుంది. మనం కార్ నడపాలంటే కార్కి లైసెన్స్ ఉంటుంది కదా. సో అట్లనే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడపాలంటే మనకు ఒక స్పెషల్ లైసెన్స్ ఉంటుంది, అదే హెవీ లైసెన్స్. సో ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్ డ్రైవర్స్ ఉంటారు కదా, లేకపోతే మీరు ఆర్టీసీ బస్ డ్రైవ్ చేయాలనుకోండి, లేకపోతే ఆర్టీసీ బస్ డ్రైవర్ కావాలనుకున్నారు అనుకోండి, మీకు ఒక లైసెన్స్ ఉండాలి, హెవీ లైసెన్స్ అదే. సో ఇప్పుడు ఆ లైసెన్స్ ఎట్లా తీసుకోవాలి, ఎలా అనేది నేనైతే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడైతే ఆ లైసెన్స్ తీసుకోవడానికే వచ్చాను. అండ్ మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏం సంగతో. నేనైతే 10 వరకు వచ్చిన ఇక్కడికి. నా 10:30కే ఉండే నా స్లాట్ ఉండే. సో ఇక్కడ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది, చూసుకోండి. ఇక్కడ అంటే సిపిఆర్ ఎలా వేయాలి, లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా చేయాలి, మనం ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనేది నేర్పిస్తున్నారు. సో నేను కూడా ఇప్పుడే సిపిఆర్ ఎలా వేయాలని నేర్చుకున్నాను. అది కూడా వీడియో పెడతా చూడండి. మీరు కూడా ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి సిపిఆర్ ఎలా వేయాలో. ఇది మనకు చాలా యూస్ అవుతుంది అసలు. కొద్ది ముందుకు రామా, హోల్డ్ చేయకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్. కొద్దిగా రిలాక్స్, రైట్, అది చాలు. ఈ టిక్ అనే సౌండ్ నువ్వు గట్టిగా వచ్చినా రాదు, తక్కువ వచ్చినా రాదు. ఓకే, దాట్స్ ఇట్. ఇదే బస్ మనం నడిపేది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన ట్రాక్. ఇంకోటి బస్సు పోయి మొత్తం 8 రౌండ్ తిరిగేసి రావాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. మనకైతే అక్కడ పోవడానికి అయితే అలౌ లేదు, పర్మిషన్ లేదు. అందుకే ఇక్కడ దూరం నుంచే వీడియో తీస్తున్నా. ఇప్పుడు 8 రౌండ్కి ఎంటర్ అయినారు. ఒక సర్కిల్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో సర్కిల్ వేస్తారు. ఇప్పుడు 8 అయిపోయింది, మళ్ళీ బయటికి వస్తారు. ఇప్పుడు మళ్ళీ బయటికి వస్తుంది, ట్రాక్ బయటికి. బస్ వచ్చి మళ్ళీ ఇంతకుముందు ఎక్కడ ఉండో స్టార్టింగ్ పొజిషన్ అక్కడ వస్తుంది. ఇట్లా ఈ సర్క్యూట్ చేస్తే మనకి లైసెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ గుద్దకుండా సర్క్యూట్ అయితే క్లీన్గా చేయాలి.
మళ్ళీ ఇట్లా రివర్స్ పెట్టాలి. చలో ఇప్పుడు సర్క్యూట్ కంప్లీట్ అయినట్టు మనది. సో గాయస్ నాకు హెవీ లైసెన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు హెవీ లైసెన్స్ కావాలంటే ఏమేమి ఉండే క్రైటీరియాస్ ఏముంటాయంటే, ఒకటి మనకు 20+ ఇయర్స్ ఉండాలి. అండ్ అట్లనే ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే మనకి 4-వీలర్ లైసెన్స్ ఉండాలి. మన కార్ ఉంటుంది కదా, కార్ లైసెన్స్ అయితే మనకు కంపల్సరీ ఉండాలి. కార్ లైసెన్స్ వచ్చినాక 1 ఇయర్ ఉండాలి. 1 ఇయర్ ప్లస్ 20 ఇయర్స్. అర్థమైందా? అంటే ఒకవేళ మనం 21 ఇయర్స్కి మనం కార్ లైసెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు 20+ ఇయర్స్ ఉన్నాయి కదా అని మనం హెవీ లైసెన్స్కి అప్లై చేయలేము. ఎందుకంటే మనకి కార్ లైసెన్స్ వచ్చి 1 ఇయర్ ప్లస్ ఉండాలి. అండ్ అట్లనే 20+ ఇయర్స్ ఉండాలి. సో ఇది అర్థమైందా? ఫస్ట్ క్రైటీరియా ఇది. ఇవి 2 క్రైటీరియాస్ మెయిన్. ఇవి 2 ఉంటే మనం హెవీ లైసెన్స్కి అప్లై చేయవచ్చు. హెవీ లైసెన్స్కి ఎందుకు అప్లై చేస్తారంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లారీ ఉంది. సో అట్లనే బస్సెస్ ఉంటాయి కదా, ఆర్టీసీ బస్సెస్ కానీ లేకపోతే ట్రావెల్ బస్సెస్ కానీ. సో అట్లాంటివి ఏమైనా నడపాలనుకుంటే మనకి కంపల్సరీ స్పెషల్ లైసెన్స్ హెవీ లైసెన్స్ ఉంటుంది. నార్మల్ మన కార్ లైసెన్స్తో అయితే వీటిని నడపలేము మనము. సో దానికోసం అయితే స్పెషల్గా హెవీ లైసెన్స్ అని ఒక లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ అనేది మనకు 2 వేస్లో వస్తుంది. అంటే ఎట్లా అంటే, ఒకటి ఫస్ట్ ఎల్ఆర్ వస్తుంది, సేమ్ మన కార్ లైసెన్స్ ఎట్లా వస్తుంది అట్లా లెర్నింగ్ లైసెన్స్ వస్తుంది ఫస్ట్. దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. సేమ్ మన కార్ లైసెన్స్ ఎట్లా ఉంటుంది, మనం 1 మంత్ తర్వాత అయితే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తాం కదా, మనం పోయి ట్రాల్ కొట్టేసి వస్తాం. ఆ ట్రాక్లో ఏదైతుందో 8 షేప్ హెచ్ షేప్ అదైతే మనం చేసేసి వస్తాం. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది. నాకు ఫస్ట్ లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నాక నేను ఏం చేసిన, అండ్ మనకి హెవీ లైసెన్స్కి అప్లై చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే లెర్నింగ్ లైసెన్స్ వస్తుంది కదా, వచ్చినాక మనం అయితే ఒక డ్రైవింగ్ స్కూల్లో అయితే జాయిన్ కావాలి. కంపల్సరీ అయితే జాయిన్ కావాలి, లేకపోతే లైసెన్స్ అనేది రాదు. ఒక డెడికేటెడ్ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడైతే మనకి నేర్పిస్తారు. మనకి హెవీ ఇప్పుడు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే బస్సు ఆర్టీసీ బస్సు ఉంటుంది కదా, అదైతే ట్రైనింగ్ చేపిస్తారు. దాంట్లో కూర్చోబెట్టి మనకి 1 మంత్ ట్రైనింగ్ ఇస్తారు. సో మనం డైలీ పోవాలి, చేయాలి, మనం సైన్ చేయాలి. మనము 30 days ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్లో మనం 30 days సైన్ ఉండాలి. సో 30 days సైన్ ఉంటే మనకైతే ఒక సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. అది చూపించి మనం పోలీసు వాళ్ళు తీసుకుపోతుంది. ఆఫ్టర్ 30 days అయిపోయినాక పోలీసు వాళ్ళు దగ్గర తీసుకుపోయి, ఈయన మా స్టూడెంట్ ఇట్లా వచ్చినని ఆయన పోలీస్ అయిన వెరిఫికేషన్ చేసుకున్నాక అయితే మనకైతే లైసెన్స్ అనేది సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. ఆ సర్టిఫికేట్ ఉంటేనే మనకి హెవీ లైసెన్స్ అనేది డ్రైవింగ్కి అప్లై చేయవచ్చు మనము. సో ఆ సర్టిఫికేట్ రావాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ కావాలి. అండ్ సేమ్ 1 month ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకున్నాక మనం పోలీసు వాళ్ళతో కలిస్తే మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాని తర్వాత ఏం చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తే సేమ్ ఈరోజు అయ్యింది నాకు. నేనైతే నాగోల్లో అయితే వచ్చింది. నాగోల్ ఆర్టీఓకి పోతే నాకు అక్కడ ఒక చిన్న బస్సు ఇచ్చినారు నడుపుమని చెప్పి.
సో ఆడ ఒక ట్రాక్ ఉంటుంది, మన కార్ ట్రాక్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఒక కార్ ట్రాక్ ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. నడిపించడానికి వస్తే కొంచెం ఈజీగానే ఉంటుంది. ఆ ట్రాక్లో అయితే వెళ్ళి 8 అయితే కొట్టిన నేను. ఆ ట్రాక్లో వెళ్ళి 8 అయితే కొట్టినాక వాళ్ళు చూసుకొని ఓకే అని చెప్పి వెరిఫై చేసి స్టాంప్ వేసినారు పాస్డ్ అని. సో అట్లా నాకు లైసెన్స్ అయితే వచ్చింది. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు మనం లెర్నింగ్ లైసెన్స్. ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలంటే గవర్నమెంట్ యాప్ ఉంటుంది, దాంట్లో మొన్న డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసినాక మనకి ఫామ్ 11, ఫామ్ 21 అన్ని మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ అడుగుతారు. అవన్నీ సైన్ చేయించుకొని అప్లోడ్ చేయాలి ఆ వెబ్సైట్లో. లేదు మాకు ఇంత తలకాయ నొప్పి వద్దు మేము అంటే ఏదైనా డ్రైవింగ్ స్కూల్కి పోతారు కదా, వాళ్ళైతే మీకు మొత్తము A to Z ఫ్రమ్ లెర్నింగ్ లైసెన్స్ నుంచి మొత్తం హెవీ లైసెన్స్ వచ్చే వరకు మొత్తం అయితే వాళ్ళు చూసుకుంటారు. సో మీకు దానికైతే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేద్దాం అనుకుంటే మనకైతే 400 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. అండ్ ఒకవేళ డ్రైవింగ్ స్కూల్కి పోవాలనుకుంటే మొత్తం ప్యాకేజ్ ఉంటుంది. ప్యాకేజ్ అంటే లెర్నింగ్ లైసెన్స్ వస్తుంది, దాంట్లో 1 month ట్రైనింగ్ ఉంటుంది, బస్ ఉంటుంది కదా, బస్ అయితే ట్రైనింగ్ చేపిస్తారు, దాని తర్వాత సర్టిఫికేట్ ఉంటుంది, దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ హెవీ లైసెన్స్. సో ఇవన్నీ మనకి అరౌండ్ 14,000 15,000 ఛార్జ్ చేస్తున్నారు బయట అయితే. నాకు తెలిసినంత వరకు అయితే 14,000 15,000 ఛార్జ్ చేస్తున్నారు. లేదు నాకు డ్రైవింగ్ వచ్చు, నాకు అవసరం లేదు, నాకు సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఇయ్యరు. అలా కంపల్సరీ 1 month పోవాలి వాళ్ళ దగ్గరికి, పోయి అయితే ట్రైనింగ్ తీసుకోవాలి. అండ్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ పైన అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటా గాయస్, మీ అందరికి ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ అట్లనే మన ఛానల్లోనే వేరే వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి గాయస్, మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మన లారీల పైననే ఉంటుంది మన కంటెంట్ కూడా మొత్తము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.